మీ లెక్క మాటలు చెప్పి ఎన్నికల పోటీ ఎన్నికల తర్వాత ప్రతి ఎన్నికల రిలీజ్ చేయలేదు. ఎన్నికలకు సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర ఇందిరమ్మ రాజ్యంలో ఖచ్చితంగా ఏదైతే చెప్పినో అదే చేస్తున్నాం, తప్పకుండా చేసుకుంటూ పోతాం. కాకపోతే అక్కడ ఉన్న ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిన ఆర్థిక వ్యవస్థను తయారు చేసుకొని చేయడానికి కొంచెం అనుకూలమైన సమయం ఎక్కువ పడుతుంది తప్ప మేము ఏది కూడా మడమ దిగి వెనక పోయే ప్రసక్తి లేదు. చెప్పింది 10 చేస్తాం. మీ లెక్క ఎన్నికల ముందు రిలీజ్ చేయం, ఎన్నికల లోపలే మేము చెప్పిన 90% చేసి చూపిస్తాం. వాస్తవ రూపం దాల్చి ప్రజలకు అర్థమయ్యే భాషలో ప్రజలకు మేము చేసి చెప్పగలం. మీ లెక్క మోసం చేసి ఎన్నికల కోసం చేసే పార్టీ కాదు. మా మొదటి నుంచి మా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అదే, సిద్ధాంతం అయితే అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతాం. ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే ఖర్గే గారు కానీ వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ డైరెక్షన్స్తో దాని ప్రకారం ఇక్కడ జరుగుతుంది. కులగరణ మాట్లాడతాను, ఏం చేస్తాను? మీరు ఇన్ని రోజులు చేయలేదు, నేను చేస్తాను కదా. నీకేంది కడుపు నొప్పి? 42% చేసి ఎలక్షన్లు పెట్టండి. నువ్వేంటి ఇప్పుడు పెట్టిన ఎలక్షన్ల గురించి మాట్లాడాక బీజేపీలకు లేదు. ఇప్పుడు రేపు స్థానిక సంస్థలు బయటపడతాయి కదా, ఎవరు గెలుస్తారో, ఇప్పుడు ఎవరు ఫ్రాడో బయటపడతాయి కదా. ఇవన్నీ మనం మర్చిపోమని చెప్పండి. వాళ్ళకి అభ్యర్థులు దొరకాలి, అక్కడ డిపాజిట్ దొరకాలి. ఆ ప్రెస్ మీట్ల కోసం అయితే జనం దొరుకుతుంది కాబట్టి ఈ అభ్యర్థులు ఎక్కడ దొరకాలి, పోటీ ఎక్కడ చేయాలి, వాళ్ళ బాధ వాళ్ళకు ఉన్నాయి. ఇళ్ళకి ఇళ్ళకి పోయి ఇళ్ళకి పోతే పోతాను, నేను ఇద్దాం అడుగుతాను, ఇళ్ళకి పోతే ఇద్దాం అడుగుతాను. ఇక వాళ్ళకు మొత్తం నౌకర్లేని ఉందా జమ అవుతారు. ఇక్కడక్కడ ఉన్నదానికి ఇల్లు అయిపోయింది, ఇప్పుడు అల్లకి పోతాను. ఆ స్థానిక సంస్థలు మళ్ళీ అల్ల కాలేకి చెప్తాను. వాళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే అటు ఇటు వేరు 2 పార్టీలో ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళు అందరూ కూడా నా అసెంబ్లీ ఎన్నికలక నా 3 నెలల ముందు అందరూ నాతో సంప్రదించాను. నేను స్పష్టంగా చెప్పిన తీసుకోను. నా పార్టీ జడ్పీటీసీ అడ్డం తిరిగి అడిగి తిరుగుతా కూడా నేను తీసుకోనని చెప్పాను. 1000 ఓట్లు నష్టం అయితే పర్లేదు, నేను తీసుకొని నేను బదనంగా ఆలోచుకొని తీసుకోను. ఆ 1000 ఓట్లు నేను ప్రజల దగ్గరకు పోయి దండ పెట్టి నేను ఆడుకుంటూ తప్పితే ఇలా తీసుకొని నేను మోసే శక్తి నాకు లేదని చెప్పిన. ఇప్పుడు వాళ్ళిద్దరు మోసేది అలానే, మిగిలింది వాళ్ళే ఆడాలి. ఇక వాళ్ళు కూడా మిగిలింది. మరి వాళ్ళే ఏమేమి టైం కాలక్రమాన్ని చాలా వెళ్తాయి. ఒకటి అందరూ పూర్తి సమయం సరిపోతలేదు. ఇక్కడ మొదలు అభివృద్ధికి చూసుకొని, ఎందుకంటే ఎన్నికల ముందు వాగ్దానం చేసిన వాటి మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నా. ఇంకో నెల అయిపోతే నేను చెప్పిన అయిపోతే ఇక ఆ తర్వాత వర్క్లు కూడా స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ శ్మశానం స్టార్ట్ అయింది, హాస్పిటల్ స్టార్ట్ అయింది. ఇంకొక నెల రోజులకు రోడ్లు కూడా స్టార్ట్ అవుతాయి, లిఫ్ట్లు స్టార్ట్ అవుతాయి. మండలాల్లో కానీ ఇక్కడ పట్టణంలో కానీ ఇంటర్నల్ రోడ్లు ఆల్రెడీ స్టార్ట్ ఇప్పటికే చాలా చేసినాం. ఆయన లెక్క నేను కొబ్బరికాయలు కట్టడం మొదలు పెడితే నాకు ఇప్పుడు నేను చేసి ఇప్పటిదాకా ఇంకా 4 ఏళ్ళు కాదు, ఇప్పటిదాకా ఏవైతే మొదలు పెట్టినాం వాటి కొబ్బరికాయలు కట్టేందుకు నాకు 5 సంవత్సరాలు నెక్స్ట్ 4 ఏళ్ళు పడుతుంది. వేరే కొత్త అవసరం లేదు. టోటల్లో 250 పైన వర్క్ ఉంది. కంప్లీట్ అయిన కొన్ని ఉన్నాయి, ఇంకా స్టార్ట్ అయిన కొన్ని ఉన్నాయి, నడుతున్నాయి కొన్ని. ఆ కొబ్బరికాయల బ్యాచ్ నాకు కాదు. రెండోది ఏది చేసినా 30-40 సంవత్సరాలు ఆలోచన చేస్తుంది. ఇట్లా ఇవాళ రేపటి బియ్యం ఉన్నది, ఇవాళ రెస్ట్ తీసి పండుకుందాం, ఎల్లుండి చూసుకుందాం అనే పరిస్థితి కాకుండా వచ్చే 30-40 సంవత్సరాలకు మంచిగా నియోజకవర్గం ఏం కావాలో దాని దృష్టిలో పనిచేస్తుంది. వాళ్ళ లెక్క ఎన్నికల కోసం ఎన్నికలకు చేయాలి. ఎన్నికలు అనేది మా పరమావధి కాదు, నా ఉద్దేశం. 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో కాదు, ఎన్ని రోజుల్లో ఏం చేసినా లెక్క ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఇంకో విషయం వాళ్ళకి తెలియదు కావచ్చు, హైదరాబాద్ తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంచిర్యాలకే వచ్చింది. ఈవెన్ వరంగల్ కర్నూలుకు రాలే. మొదలైంది, సెల్లార్ దౌడ అయిపోయింది. అన్నీ అనుకూలిస్తే డిసెంబర్ 31 లోపల వర్షాలు లేకపోతే స్లాబ్ వేస్తుంది. అన్నీ జరుగుతాయి. 6 లేన్ రోడ్ కూడా స్టార్ట్ అవుతుంది ఇంకొక 15 రోజులు 20 రోజులు. ఐబీ గార్డెన్ నుంచి వెళ్ళి శ్రీనివాస గార్డెన్ వరకు ప్లస్ ఈ రాళ్ళవాగ్, ఇక్కడ నుంచి రాళ్ళవాగ్ నుంచి వెళ్ళి రాళ్ళవాగ్ కూడా 6 లేన్ బ్రిడ్జ్, రాళ్ళవాగ్ మీద 6 లేన్ బ్రిడ్జ్ వస్తుంది. ఆడికెళ్ళి పవర్ సిటీ నుంచి లెఫ్ట్కు సాయిబాబా గుడి ముంగటి నుంచి వెళ్ళి పాత మంచిర్యాల వస్తుంది. ఇంకోటి 4 లేన్ రోడ్ ఇప్పుడు ఏసీ జంక్షన్ నుంచి గుట్ట వరకు, ఆ గుట్ట కాడ నుంచి లెఫ్ట్ తీసుకొని అండాలమ్మ కాల నుంచి మళ్ళీ 4 లేన్ దీనికి ఇప్పుడున్న రోడ్డు కలుస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్ని రోడ్లు అవుతున్నాయి, అన్ని జంక్షన్లు అవుతున్నాయి. మళ్ళీ చెప్తా, వాళ్ళ లెక్క కాగితాల లెక్క చెప్పినట్టు ఇప్పుడు నేను కాగితాలు బాగా వచ్చినాయి. కాగితాలు చెప్తాను, మొత్తం పని మొదలైనాక చెప్తామని వస్తాను. ఏం సందేహం అవసరం లేదు. ఇల్లు కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని పోకుండా బదిలాడుకొని
వాళ్ళతో పాటు వాళ్ళకన్నా 10 ఇళ్ళు ఎక్కువనే తెచ్చుకుంటాను నేను. వచ్చారు 1,13,67,068 మంది 9,11,00,000 రూపాయలు గ్యాస్ సిలిండర్ దానికి చేయడం జరిగింది. మహాలక్ష్మి ఏదైతే బస్సు ఉందో టోటల్ జిల్లా వచ్చి 13,20,32,00,000 మంది ఈ జిల్లాలో ఈ బస్ సౌకర్యం మహిళలు ఉపయోగించుకున్నారు. 50,10,00,000 రూపాయలు ఇప్పటికీ వాళ్లకు ఏదైతే ఫ్రీ బస్ ఇచ్చినో దాని ద్వారా ప్రభుత్వానికి ఆర్టీసీ కట్టడం జరిగింది. ఇక వడ్ల విషయానికి వచ్చినప్పుడు మంచిర్యాల కాన్స్టిట్యున్సీ దండేపల్లి మండలం 24,175.2 ఏకర్స్ ప్యాడీ వడ్లు. కాటన్కి వచ్చే వరకు 4,277.39. హాజీపూర్కి వచ్చే వరకు 8,408 ఎకరాలు ప్యాడీ, 5,881 ఎకరాలు కాటన్. లక్షడిపేట 16,054 ఎకరాల 16,054.35, 5,598 కాటన్. మంచిర్యాల 472 ప్యాడీ, 462 కాటన్. నస్పూర్ 901 ప్యాడీ, 42.32 కాటన్. టోటల్ ప్యాడీ వచ్చేసి 50,1140. కాటన్ వచ్చేసి 16,221. ఇది మొత్తం ఎకరాల్లో కాటన్ పండించి కాటన్. మంచిర్యాల కాన్స్టిట్యున్సీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దండపల్లి మండల్ 27,830 టన్నులు. ఫార్మర్స్ వ్యవసాయదారులు 4,645. ఇప్పటివరకు పేమెంట్ చేసింది 60,78,38,541 రూపాయలు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసింది. హాజీపూర్ మండల్ వచ్చి 12,604. ఫార్మర్స్ వచ్చేసి 1,978. పేమెంట్ చేసింది 27,53,94,564. లక్షపేట్ మండలం వచ్చేసి 24,651 మెట్రిక్ టన్నులు. 3,823 మంది బెనిఫిషరీస్ ఫార్మర్స్. పేమెంట్ చేసింది 53,83,00,000, 12,818. మంచిర్యాల 0. నస్పూర్కి వచ్చే వరకు 476.44 టన్నులు. ఫార్మర్స్ వచ్చేసి 116. పేమెంట్ చేసింది 10,40,06,680 రూపాయలు. టోటల్ పేమెంట్ చేసింది మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో 143,19,46,609 రూపాయలు ఇప్పటివరకు పేమెంట్ జరిగింది. మొత్తం ఫార్మర్స్ వచ్చేసి 10,562. ఇది ప్యాడీకి సంబంధించి, కాటన్ వేరే వాళ్ళకి తెలుసు. సరే, చెన్నూరుకి వచ్చే వరకు ఓవరాల్ 10,785 ఫార్మర్స్, 138,94,00,000 చిల్లర పేమెంట్ జరిగింది. బెల్లంపల్లికి వచ్చే వరకు బెల్లంపల్లి పూర్వం అంటే వ్యవసాయం తక్కువ 15,996 ఎకరాలు ప్యాడీ. బెనిఫిషరీస్ 2,987. పేమెంట్ చేసింది 34,92,36,000 రూపాయలు. జనానం వచ్చేసి 1,55,060 టన్నులు, 26,790 మంది బెనిఫిషరీస్, 33,86,80,000 రూపాయలు పేమెంట్ చేయండి. ఇది కాకుండా ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి, ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు 400 చిల్లర కోట్లు ఇస్తే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వచ్చిన తర్వాత 800 పైచిలు కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఇచ్చినాక డబ్బులు ఇవ్వడం జరిగింది.
ఎల్ఓసీలు అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు తెలుసో తెలియదు కానీ మేము వచ్చినాక ఎల్ఓసీలు దాదాపు 400-500 మంది ఇవ్వడం జరిగింది. సీఎం రిలీఫ్ ఇవాళ ఇద్దరు కలుపుకుంటే 1165 మందికి ఇవాళ కలుపుకొని ఇస్తున్నాం. 1210 షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఈ మిగతా బంగారం గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. వాళ్ళొక మూర్ఖులు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మేము ఇది పెట్టలేదు మేనిఫెస్టో కొన్ని శక్తి లేదు ఒప్పులేదు వాళ్ళకు. మా మేనిఫెస్టో మేము చదువుతున్నాం, వాళ్ళ మేనిఫెస్టో కూడా చదువుతాం. వాళ్ళ మేనిఫెస్టో నోటికే ఉంది. మరి రెండోసారి లోన్ అయింది. ఎంతమంది చేసింది లోన్లు, ఇల్లు ఎంతమందికి ఇచ్చింది, అవన్నీ కనబడతారు లెక్క. నాణ్యాలు కనబడితే ఇప్పుడు నేను 500 కోట్లు బాగున్నాడు. మరి ఎవరు ఎట్లా బాగున్నాడు తెలియదు కానీ మరి అట్లా ఎక్కువైతే 540 కోట్లు దోషింది కదా. సరే ప్రభుత్వ పాకిస్తాన్ పక్క పెట్టుంది. 545 కోట్లు 40 కోట్లు 5400 కోట్లు మొత్తం 9,000 రైతులు గుంజుకున్నారు కదా. దాని మొత్తం తాగింది తెలుగులో న్యాయం. కనీసం లాస్ట్ పానం పోయినా కొంచెం కొంత తెచ్చిపెట్టిపోతాయి. వీళ్ళైతే మొత్తం పానం పోయినా చేసింది కదా. కాబట్టి వాళ్ళకు మాట్లాడే హక్కు లేదు, హాస్టల్ మీద మాట్లాడే హక్కు లేదు, విద్య మీద మాట్లాడే హక్కు లేదు. ఇప్పటికే చాలాసార్లు నేను వేడి చేస్తాను, ఇంకా చాలా మాట్లాడుతున్నాయి. ఈ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడినాయి, రాష్ట్రానికి సంబంధించి మాట్లాడినాయి. మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది, ఖచ్చితంగా మాట్లాడతా. ఒకటే పత్రికా మిత్రులకు సరే టీవీలో అంటే లైవ్ కొంత మిత్రులు కానీ పత్రికా మిత్రులకు మరొకసారి చెప్తాను, కొంచెం రాయండి. వాళ్ళు చెప్పింది కదా, మేము చెప్పింది రాయండి. కొంచెం లెక్కలని కావాలంటే మేము ప్రెస్ ఈ నుంచి కావాలంటే ప్రెస్ మీట్ కన్నా ముందు ప్రెస్ నోట్ కూడా ఇస్తాను నేను లెక్కలతో సహా. ఎప్పుడైనా లెక్కలకు సిద్ధం, నాకు కాయిదాలు లేకుండా చెప్తాను లెక్కలు. కొంచెం ఒక్కటే రిక్వెస్ట్ చేసి పెద్ద మేము మాకు ఎక్కువ